దెన్ బర్న్స్ తర్వాత బర్న్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, చేతులు అతుక్కుపోవడము, కాళ్ళు అతుక్కుపోవడం, మెడ అతుక్కుపోవడం, ఇట్లా అయిపోవడము, కళ్ళు వగేరా ఇవన్నీ అయిపోవడం. సో వీళ్ళకి చేసే సర్జరీస్ ఇవి కాస్మెటిక్ కాదు, వీటిని రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ అని అంటాం. సో కాలింది, అక్కడ చర్మం మానే క్రమంలో దగ్గరికి ఇట్లా గుంజుకొచ్చేసింది. సో వీటికి రకరకాల సర్జరీస్ తోటి మేమేం చేస్తాము అని అంటే, మునుపటి రూపం రాకపోయినా కానీ అట్లీస్ట్ తను ఫంక్షనలీ వీలయ్యేలాగా, ఫంక్షనల్ గా అంటే తను నార్మల్ గా చేసుకునే పనులను చేసుకోవడానికి వీలయ్యేలాగా తయారు చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెడ చోట కాలింది, ఇట్లా అతుక్కపోయింది. సో ఇప్పుడు తను పెద్దగా ఏ పని చేసుకోవడానికి ఇంకా వీలు ఉండదు, బికాస్ ఇట్లుంటది తల. కనీసం ముందొచ్చేది చూడాలంటే కూడా, బైక్ నడపాలంటే కూడా వీలు పడదు తల ఇట్లా అతుక్కపోయి ఉన్నప్పుడు. ఇట్లున్న వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుంది, అన్ని రకాలుగా బేసికలీ లైఫ్ ఇస్ స్పాయిల్డ్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే అతుకులు తయారైనాయో దాన్ని మొత్తము మళ్ళీ ఓపెన్ చేసి తలని మొత్తం ఫ్రీ చేసేసి మళ్ళీ ఇక్కడ అవసరాన్ని బట్టి ఎంత లోతు అనే దాన్ని బట్టి అయితే చర్మం వేస్తాము. పల్సటి చర్మం, గ్రాఫ్టింగ్ అని అంటాం. తొడ మీద నుంచి పల్సటి చర్మం తీసుకొని దీనికి పెట్టేసి ఇది ఒక 1 వీక్ లో అతుక్కుపోతుంది. ఆ తర్వాత సుమారుగా ఒక 6 నెలల పాటు వాళ్ళకి ఏం చెప్తామని అంటే, ఇలాగే ఉండేలాగా చూసుకోండి అని చెప్తాం. సో మెడకి బెల్ట్ పెడతాము, బెల్ట్ పెట్టేసి అది మళ్ళీ దగ్గరికి రాకుండా ఉండడానికి చేస్తామన్నమాట. సో ఒకటే సర్జరీలో మొత్తం మంచిగా చేయడానికి వీలు పడకపోయినా మల్టిపుల్ ప్రొసీజర్స్ ద్వారా అంతో ఇంతో పేషెంట్కి తిరిగి రెగ్యులర్గా సొసైటీలోకి వెళ్ళిపోయి బ్రతికేలాగా చేయొచ్చు.